అందరికీ నమస్తే. రాజకీయాల్లో అందరూ చెప్పుకునేటటువంటి మాట, శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. పాయింట్ నెంబర్ 1, రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు కానీ శత్రువులు అయితే ఉండరండి. రాజకీయాల్లో ప్రత్యర్థులను ప్రత్యర్థులుగానే చూడాలి కానీ వాళ్ళని శత్రువులుగా చూడకూడదు. ఇదే పాయింట్ను చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తూ ఉంటారు. రాజకీయాల్లో వ్యక్తిగత వైరం కంటే వ్యూహాత్మక పోటీ ఎక్కువగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పు ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని శత్రువులుగా చూశాడు. ఆయన దాని వలన ఎక్కువగా నష్టపోయారు. టీడీపీ వాళ్ళలో కసి పెంచాడు, టీడీపీ నాయకుల్లో కావచ్చు, టీడీపీ కార్యకర్తల్లో కావచ్చు. కానీ ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ వాళ్ళని పెద్దగా శత్రువులుగా చూడట్లేదు, రాజకీయ ప్రత్యర్థులుగానే చూస్తున్నారు. వాళ్ళందరినీ రాజకీయ ప్రత్యర్థులుగానే హ్యాండిల్ చేస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి రాజకీయంగా కంట్రోల్ గేమ్ ఆడుతుంటే అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ రాజకీయంగా విద్వేషాలను రెచ్చగొట్టి వాళ్ళని శత్రువులుగా చూశారండి. ఇదే రాజకీయ వర్గాల్లో ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట. అందుకే కొన్ని విషయాల్లో చూసి చూడనట్లుగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ చూసి చూడనట్లు వెళ్ళిపోతున్నారు అనేది పెద్ద పెద్ద విషయాల్లో కూడా జరుగుతుండడమే ఇక్కడ సమస్య వస్తూ ఉందండి. నిజంగా కూటమి గట్టిగా పట్టుకుంటే ఒక 3 అంశాల్లో వైసీపీని బిగించేయచ్చు. అంటే వైసీపీ పార్టీని నామరూపాలు లేకుండా ప్రజల్లో నుంచి తుడిచిపెట్టేయచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా బిగించేయచ్చు, బయటికి రానివ్వకుండా జైల్లోనే పాతేయచ్చు. ఇదే ఇప్పుడు పొలిటికల్ డిబేట్. కేసులు వెంటాడేలా ఉంచాలా లేక వెంటనే చర్యలు తీసుకోవాలా? ఇప్పుడు నేను మాట్లాడినటువంటి వైసీపీకి 3 గండాలు అని చెప్పాను కదా, ఆ 3 గండాల్లో మొట్టమొదటిది లిక్కర్ స్కామ్. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు ఇందులో లేకపోలేదు. ఆ 3 గండాల్లో ఒకటి ఇప్పుడు మనం మాట్లాడేటటువంటి లిక్కర్ స్కామ్. ఎంతో తెలుసా? 3,750 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి చాలా క్లియర్ గా తెలిసినటువంటి అంశమే. ఎందుకంటే ఏదో న్యూస్ లోనో లేదా యూట్యూబ్ ఛానల్స్ లోనో వచ్చినటువంటిది కాదు. క్లియర్ గా సిట్ దర్యాప్తులో ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చెప్పినటువంటి మాట. ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్లేదని సిట్ రిపోర్ట్ లో చెప్పారు. కానీ ఈ కేసులో ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వలేదు, విచారణకు పిలవలేదు, అరెస్టు చేయలేదు, అలా వదిలేశారు. రాజకీయ కేసుల్లో ఎవరి వరకు విచారణ వెళ్తున్నది అనేది ఎప్పటికప్పుడు వచ్చేటటువంటి చర్చ. ఇది కూడా అదే తరహా వివాదంగా మిగిలింది. ఇక రెండవ గండం అని చెప్పాం కదా, ఆ రెండవ గండం విషయానికి వచ్చినట్లయితే షిరిడి సాయి ట్రాన్స్ఫార్మర్ అండ్ కాంట్రాక్ట్ ఆరోపణలు. ఇది అతిపెద్ద స్కామ్ అండి. ఇక్కడ వైసీపీ పార్టీకి ఉన్నటువంటి పెద్ద స్కాముల్లో, వాళ్ళు చేసినటువంటి పెద్ద స్కాముల్లో ఇది కూడా రెండో పెద్ద స్కామ్. దాదాపు 80,000 విలువైనటువంటి ఏదైతే ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయో అవన్నీ కూడా 1,50,000కి అమ్మారనమాట. కాంట్రాక్టులు కావచ్చు, ఒకే వర్గానికి ఏదైతే ట్రాన్స్ఫార్మర్ల కాంట్రాక్టులు ఉంటాయో అవన్నీ ఒకే వర్గానికి వెళ్ళాయి అనేటటువంటి విమర్శలు కూడా మనం విన్నాం. టెండర్ ప్రాసెస్ కావచ్చు, దానిపైన ఉండేటటువంటి రేట్లు కావచ్చు, కాంట్రాక్టులు కేటాయింపులు కావచ్చు, ఇలాంటి అంశాలన్నీ కూడా సులభంగా డాక్యుమెంట్స్ ద్వారా బయటికి రావచ్చు. కానీ దానిపైన చర్యలు తీసుకుంటున్నారా అంటే ఇప్పటివరకు చర్యలు కూడా తీసుకోలేదు. ఇది విమర్శకులు చెప్పుకుంటున్నటువంటి మాటలండి. ఇక మూడవ గండం వచ్చేసరికి వివేకానంద రెడ్డి గారి కేసు. అందరికీ తెలిసిందే, జగన్మోహన్ రెడ్డి గారి సొంత బాబాయ్ దారుణంగా చంపబడినటువంటి వ్యక్తి, హత్యకు గురి కాబడినటువంటి వ్యక్తి. ఈ మూడో గండం ఏదైతే ఉందో ఈ కాల్ డేటా కావచ్చు, లొకేషన్ వంటి అంశాలు విచారణలో బయటకు వచ్చాయి. కానీ పెద్ద స్థాయి వ్యక్తులపై చర్యలు తీసుకోలేదనేటటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఈ కేసు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సెన్సిటివ్ గా కొనసాగుతోంది. విచారణ ఇంకా న్యాయ ప్రక్రియలోనే ఉంది. పూర్తి స్థాయి విచారణ జరిగిందా అంటే పెద్ద తలకాయ వరకు వెళ్ళలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ కొన్ని దొరికాయి అంటున్నారు కానీ ఆయన వరకు వెళ్ళలేదు, ఆయన మీద చర్యలు తీసుకునే దశ వరకు వెళ్ళలేదు. ఇక్కడ పాయింట్ ఒకటేనండి, చర్య ఎప్పుడైతే ఈ మూడింటిపైన చర్యలు తీసుకుంటారో
చర్యలు తీసుకుంటే కేసు ముగిసిపోతుంది. అరెస్ట్ చేసి బెయిల్ వస్తే ఆ కేసు ప్రభావం తగ్గిపోతుంది. కానీ అరెస్ట్ చేయకుండా పెండింగ్ లో ఉంచితే ఎప్పటికైనా గండంగా వేలాడుతూనే ఉంటుంది. ఇదే ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ వ్యూహం అని చెప్పొచ్చు. రాజకీయాల్లో పెండింగ్ ప్రెజర్ స్ట్రాటజీ అనేది చాలా కామన్. కేసు ముగించకుండా ఉండటం కూడా ఒక పొలిటికల్ టూల్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు కేసు ముగించేస్తే నాకు తెలిసి వీళ్ళ స్ట్రాటజీ ప్రకారం కూటమి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే జనాల్లో సింపతి పెరిగిపోతుందేమో, కక్షపూరితంగా అరెస్టులు చేసినట్లు క్రియేట్ అవుతుందేమో అనేటటువంటి అంశం పరంగా చివరి వరకు వెళ్తున్నారు, అక్కడితో ఆగుతున్నారు. మొత్తానికి లిక్కర్ వివాదం కావచ్చు, షిరిడి సాయి వివాదం కావచ్చు, వివేకానంద రెడ్డి గారి కేసు కావచ్చు, ఈ మూడు అంశాలు కూడా వైసీపీకి భవిష్యత్ రాజకీయాల్లో ప్రతినిత్యం చర్చకు వస్తూనే ఉండేటటువంటి అవకాశం ఉంది పార్టీ బతికున్నంత కాలం. నిజంగా వాళ్ళు చేశారా లేక ఇవన్నీ కూడా రాజకీయ ఆరోపణలా అన్నది చివరికి విచారణ సంస్థలు లేదా న్యాయస్థానాలు ఇవి తేల్చాల్సినటువంటి అంశాలు. వీటిపైన ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మూడు అంశాలు నిజమా కాదా, మీరేమంటారు? మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు సెలవు.